డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్మును ఎందుకు తీసేస్తారు, కొంచెం వివరంగా చెప్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు సమాధానం అందిస్తారు. రొమ్ము అన్నది ఒక చిన్న పార్ట్ కాదు, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఇది ఒకవేళ మీరు రొమ్ము అని చెప్పి అనుకున్నట్టయితే దీనిపైన ఒక చర్మం ఉంటుంది. ఈ నిప్పుల్ ఏదైతే అంటామో దాని నుంచి సన్నగా తీగలాగా డక్ట్స్ కొన్ని వస్తాయి. ఆ డక్ట్స్ దగ్గర నుంచి లాక్టేటింగ్ బడ్స్ వస్తాయి. ఆ బడ్స్ అన్నిటినీ ఒక కొవ్వులోను ఒక స్ట్రోమాలోను కూర్చుంటాయి. వాటిలో కొన్ని తీగలు అనేవి ఉంటాయి, లిగమెంట్స్ ఆఫ్ కూపర్ అని, అంటే బ్రెస్ట్కి ఒక షేప్ని స్టిఫ్నెస్ని ఇచ్చేవి. ఇదంతా ఒక వెనకాల మజిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని కలిపితే ఒక రొమ్ము అన్నది ఫామ్ అవుతుంది. క్యాన్సర్ ఎక్కడి నుంచైనా రావచ్చు, స్కిన్ ఆఫ్ ది రొమ్ము నుంచి రావచ్చు. సాధారణంగా 80% డక్టల్ నుంచి వస్తాయి కాబట్టి డక్టల్ కార్సినోమా కామనెస్ట్. అలా కాకుండా ఈ లోబ్యూల్స్ నుంచి వస్తే దాన్ని లోబులర్ కార్సినోమా అంటాం. ఈ కనెక్టివ్ టిష్యూ నుంచి వస్తే దాన్ని సార్కోమా అంటాం. మెలనోమాస్ రావచ్చు, మెటాప్లాస్టిక్ కార్సినోమాస్ రావచ్చు. ఇలాగా ఎక్కడి నుంచైనా వచ్చిన ఈ రొమ్ము క్యాన్సర్కి ట్రీట్మెంట్ కూడా వేరే వేరే రకాలుగా ఉంటుందండి. స్ట్రోమాలో కొన్ని కారణాల మూలంగా వస్తే, డక్టర్లో కొన్ని కారణాల మూలంగా వస్తాయి. ఈ రీసెర్చ్లో మనకు కొన్ని తెలిసాయి. ఏం తెలిసింది అంటే, మీరు సర్కస్లో 3 సైకిళ్ళను చూసే ఉంటారు కదా, అంటే ఇటు ఒంటి చక్రం సైకిల్ని తొక్కుతూ ఉంటారు. అలా ఉండాలంటే చాలా స్టెబిలిటీ కావాలి. అలా కాకుండా బైసికిల్ అంటే 2 చక్రాల సైకిల్ తొక్కడం మీకు కొద్దిగా ఈజీ అవుతుంది. 3 చక్రాల సైకిల్ తొక్కాలంటే ఇంకా ఈజీ అవుతుంది. అలాగే రొమ్ములో కూడా డక్ట్స్ పుట్టగానే ప్రైమరీ డక్ట్స్ ఉంటాయి. వాటికి క్యాన్సర్ స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది. సెకండరీ డక్ట్స్ అని వస్తాయి, అంటే ప్యూబర్టీతో వచ్చేవి. వాటికి క్యాన్సర్ రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో, ఎప్పుడైతే తల్లి పిల్లకి పాలేవడం మొదలు పెడుతుందో అప్పుడు టెరిషరీ అండ్ క్వాటర్నరీ డక్ట్స్ వస్తాయి. అంటే అవి చాలా స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే తల్లి తన బిడ్డకి పాలిస్తుందో ఆ డక్ట్స్ అనేవి స్టెబిలైజ్ అయిపోయి క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ కారణం ద్వారా పాలిచ్చిన తల్లులకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. లేవనట్లేదు, తక్కువ ఉన్నాయని చెప్తాను. ఇంకొక సాధారణంగా అడుగుతూ ఉంటారు ప్రశ్న ఏంటంటే, క్యాన్సర్ ఉన్నప్పుడు పిల్లకి పాలు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇవ్వకూడదు. కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు మనకి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ కీమోథెరపీ ఏజెంట్స్ పొరపాటున పాలలోకి ప్రవహించి బిడ్డలోకి వస్తే బిడ్డకి ఏమైనా హాని కలుగుతుందేమో ఉద్దేశంతో వద్దని చెప్తాం. తప్పితే వేరే క్యాన్సర్ సోకుతుందని భయంతో అయితే మాత్రం కాదు. అలాగే రొమ్ము క్యాన్సర్ చిన్న వయసులో వస్తే అది జన్యుపరమైంది అయిందో కాదు చూసుకోమని చెప్పని ఖచ్చితమైన సహాయపడడం జరుగుతుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కంపల్సరీగా రొమ్ము యొక్క స్వపరీక్ష చేయించుకోవాలి. అంటే తన రొమ్మును తను పరీక్ష చేసుకోవాలి. 3 ఏళ్ళకి ఒకసారి డాక్టర్ దగ్గర, గైనకాలజిస్ట్ దగ్గర కానీ ఆంకాలజిస్ట్ దగ్గర కానీ పరీక్ష చేయించుకోవాలి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత కనీసం ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి చేయించుకున్న పర్వాలేదు, ఏడాదికి ఒకసారి అనుమానం ఉంటే ఒకసారి కూడా చేయించుకోవచ్చు. ఈ రకంగా చేయడం ద్వారా స్టేజ్ 1లో చాలా మటుకు బ్రెస్ట్ క్యాన్సర్ మనం క్యాచ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో క్యాచ్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. కాబట్టి ప్రతి స్త్రీ ప్యూబర్టీ తర్వాత రొమ్ము యొక్క స్వపరీక్షని అలవాటు చేసుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరగడమే కాకుండా క్యాన్సర్ను కూడా మనం అరికట్టే అవకాశాలు